హైదరాబాదులో సంచలనం రేపిన మ్యాజిక్ పిన్ మోసం కేసు ఆస్తి ఒప్పందంలో రూ2,2,00,000 గాలిలో కలిసిన ఘటన. హైదరాబాద్ నగరంలో ఆస్తి కొనుగోలు ఒప్పందం పేరుతో జరిగిన అద్భుతమైన మోసం ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మ్యాజిక్ పెన్ అనే ప్రత్యేక కలాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి రూ2,2,00,000 మోసగించబడినట్టు పోలీసులు తెలిపారు. తక్కువ ధరకు భూమి లభిస్తుందనే ఆశతో బాధితుడు మొదటగా రూ2,2,00,000ను అడ్వాన్స్గా ఇచ్చి బాండ్ పేపర్పై అగ్రిమెంట్ రాయించాడు. అయితే మోసగాడు వాడిన పెన్ ఇంక కొద్దిసేపట్లో మాయమయ్యే విధంగా ఉండడంతో అతను పేపర్ తీసుకుని వెళ్లగానే అగ్రిమెంటులో రాసిన పదాలన్నీ మాయమైపోయాయి. పేపర్ పూర్తిగా ఖాళీగా మారడంతో బాధితుడు షాక్కు గురయ్యాడు. వెంటనే మోసగాణ్ణి సంప్రదించడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో పేపర్పై ముందుగా వ్రాయబడిన అక్షరాలు తర్వాత మాయమయ్యాయని నిర్ధారించబడింది. అయితే బాధితుడు డబ్బు నగదుగా చెల్లించడం, ఎటువంటి సాక్ష్యాలు, చెక్ లేదా బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో చట్టపరమైన ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో న్యాయం జరగడం కష్టమైంది. నిపుణులు హెచ్చరిస్తూ ఇలాంటి మోసాలు ఇటీవల పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమైన అగ్రిమెంట్లు రాసేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా తమ సొంత పెన్నును ఉపయోగించాలి. అలాగే పత్రంపై సంతకం చేసిన వెంటనే ఫోటో లేదా జిరాక్స్ కాపీ తీసుకోవాలి అని సూచించారు. అంతేకాకుండా సాక్షులను వెంట తీసుకెళ్లడం ద్వారా మోసాల నుంచి రక్షణ పొందవచ్చని కూడా నిపుణులు తెలిపారు. ఇలాంటి ఫోర్జరీ మోసాలు ఐపీసీ సెక్షన్లు 465, 468, 471, 404 కింద తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయని, వీటికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయవేత్తలు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తపాలా మరియు పోలీసు అధికారులు సూచిస్తున్నారు.